చిట్ట చివరి దాకా అతను ఒకవేళ అవకాశం దేవుడు ఇచ్చాడు, అప్పుడైనా సరి చేసుకుని తన బ్రతుకు మార్చుకుంటే దేవుడు తన రాజ్యంలోనికి రాణిస్తాడు. అవునా కదా? నిన్ను కూడా నన్ను కూడా నువ్వు ఎంతటి పాపివైనా, నువ్వు సంఘానికి వెళుతూ కూడా ఇన్ని సంవత్సరాల విశ్వాసిగా ఉండి కూడా నువ్వు దేవునికి దూరంగా బతుకుతుంటే, వాక్యం విని కూడా దాని ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే నువ్వు దేవుని ఎరిగిన వాడివే, ఎరిగిన దానివే. పరిచర్య చేస్తున్న, వాక్యం చెబుతున్న, పాటలు పాడుతున్న, కానుకేస్తున్న, ప్రార్థన చేస్తున్న మన బ్రతుకు వాక్యానుసారంగా లేకపోతే, సరిదిద్దుకోకపోతే దేవుడు నీవు కావాలనుకుంటున్నాడు. ప్రియ నేస్తమా, ప్రియ సోదరి సోదరు, దేవుడు నిన్ను కావాలనుకున్నాడు కాబట్టి వాక్యం నీ దగ్గరకు వచ్చింది. నువ్వు అక్కర్లేదని కూడా దేవుడు నీతో ఈ మాటలు మాట్లాడ్డావు. నువ్వు కావాలి, దేవునికి మనం అంతా కావాలి. నీకు దేవుడు కావాలా? దేవుడి మాటలు నీతో మాట్లాడు. నీకు దేవుడు కావాలా వద్దా? దేవుడిచ్చే రక్షణ నీకు కావాలా వద్దా? ఆయన ఇచ్చే గొప్ప అనుభూతి నువ్వు పొందుకోవద్దు, పరలోకంలో పొందుకోవాలి. అలా